రోడ్డుకు బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి, ఈ రోడ్డుకి ఎట్లున్నది. ఈ రోడ్డు ఇంత ఇసిరం ఉన్నది కదా, ఆ రోడ్డు చూడండి పోయి ఒకసారి చూడు. ఆ అపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం, ఆ అపార్ట్మెంట్ వాళ్ళే మొత్తం ఇచ్చింది, మొత్తం చేసిన వాళ్ళ కింద అపార్ట్మెంట్ వాళ్ళే మొత్తం చేసింది. ఈ పేదలను అందరిని అనగతొక్కుంటూ పోతే ఉండోళ్ళు డబ్బులు డబ్బులు ఇచ్చి కట్టాలు ఇచ్చినవచ్చు. పేదోడు ఏం చేస్తాడు సార్? గుడిసెలు వేసుకున్నా ఏది వేసుకున్నా బతుకుతున్నారు. పేదలను ఉన్నది తొక్కేస్తున్నారు, కానీ అసలు పైకి ఆడలేపుతున్నారు సార్ ఈ ప్రభుత్వం. ఈ ఆడున్నది పేదల ప్రభుత్వం ఏడున్నది సార్? ఏడున్నది సార్? తెలంగాణ నాది బంగారు తెలంగాణ, నా బంగారు తెలంగాణ, నా రైతుల గురించి నా పానం ఇస్తాను, నా గుండె పోసుకుంటాను, అది ఇది మొత్తం చెప్పినాడు. ఏమున్నది చెప్పండి? ఏమున్నది? ఈ రోడ్డు చూడండి, అవతల కేటీఆర్ కాలనీ, బాలాజీ కాలనీ పోయే రోడ్డు చూడండి ఒకసారి. అదెంత ఎడెల్పున్నా, ఇదెంత ఎడెల్పున్నా, అదెంత 4 ఫీట్ ఇవతల. ఇక్కడ ఈ కాలనీలో వాళ్ళకి ఏందంటానంటే, అక్కడ అపార్ట్మెంట్లలోకి మొత్తం క్లియర్గా మొత్తం మాకు ఆ కాలనీలో మటకం క్లియర్గా కార్లు దబాంచి పోవాలి, లారీలు రావాలి. మాకు పిల్లల బస్సులో స్కూలు బస్సులు పెద్ద వస్తాయి. పొద్దున లేచి వస్తాయి, పొద్దున సాయంత్రం 2 పూటలు వస్తాయి. వాళ్ళ పగబట్టి అది చేసిండ్రు, అది ఈ కాలనీ మీద. అదే మళ్ళా అంత జేఎంసీలో అంత పగబట్టి ఇది చేసిండ్రు కదా దీని మీద. మళ్ళీ అపార్ట్మెంట్లు రోడ్డుకు వచ్చినాయి సార్, అవి కూడా కొట్టినకే శాత కదా జిఎంసీలకు. వాళ్ళకి రాదా? అపార్ట్మెంట్లు రోడ్డు మీదకి వచ్చినాయి కదా. వీళ్ళు అంటే పేదోళ్ళు కదా, గరీబోళ్ళు. గరీబోళ్ళకి అంటారంటే శాత కాలేదు. మళ్ళీ వాళ్ళకి అవిటి మీద కూడా రూల్స్ తీసుకున్నాలే కదా సార్, తీసుకున్నాలే కదా. అవి రోడ్డుకున్నాయి కదా అవి. మళ్ళీ ఈ బిల్డింగ్ పక్కల ఈ బిల్డింగ్ ఉన్నది, ఆ బిల్డింగ్ కూడా సగం కూడా కొట్టాలి. సగం ఆడికెళ్ళి హనుమాన్ టెంపుల్ నుంచి మొత్తం కేటీఆర్ కాలనీ కాడికి మొత్తం అంతా ఈ లైన్ పట్టుకొని ఆడికెళ్ళి రోడ్డు ఇంత ఎడెల్పు చేసుకురమ్మని సార్. ఉంటే ఆ రోడ్డు ఎడెల్పు చేసుకురమ్మని ఈ కాలనీ లేక రోడ్డు అంతా ఎడెల్పు ఏం చేయాలి కొడుకులు వీడికి వచ్చి చేసిండ్రు అంటానంటే. కాలనీ మొత్తం కూడా వేసినాక కట్టుకున్న రేకులు పైసా యాకు రోజు కిలో తెచ్చుకొని తినేటోడు ఉన్నాడు గల్లీలా కాలనీలా. ఆ కిలో తెచ్చుకొని పట్టుకుని తొక్కి చంపితే ఇంకా పేదోడుగా మిగిలాంగా ఉన్నోడే ఉంటున్నాడు. పేదోడు ఇంకా పేదగా అయిపోతున్నాడు. ఏడున్న ప్రభుత్వం సార్? ఏం ప్రభుత్వం సార్ ఇది? ఇందిరమ్మ రాజ్యం ఏం రాజ్యం సార్ ఇది? ఏం రాజ్యం? రాజ్యం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రాజ్యం ఉన్నదా? ఇల్లు లేవు సార్, ఇందిరమ్మ ఇల్లు లేవు, ఏవి లేవు. నాది ఇక్కడ కాదు, నాది తాండ్రు. నా తాండ్రు నాది కిరాయికున్నా. నేను కిరాయి ఉన్నాయి, కిరాయి కట్టుకున్న చెట్టు కూడా ఊలవదు కూల. ఏం చేస్తున్నారు సార్? ఉన్న అన్ని మొత్తం అన్ని వాడ తెగినప్పుడు ఇంకేం చేస్తాం సార్? ఏం చేస్తాము? కులగొట్టినప్పుడు ఊర్లో ఇల్లు కూలిపోయింది, ఊర్లో ఓటు వేసేస్తున్నా నేను. ఈడ ఓటకెళ్ళలేదు నాకు. ఊర్లో ఇల్లు లేదు. టీఆర్ఎస్ వార్డ్ నంబర్గా గెలిచిన 2 సార్లు గెలిచిన టీఆర్ఎస్ వార్డ్ నంబర్గా. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఊరికి ఫ్లేవర్ ఇచ్చిండు, ఊరికి ఇంటింటికి నల్ల ఇచ్చిండు, గల్లీకి సిసి రోడ్ ఇచ్చిండు ఊర్లో. అప్పడియా ఏందంటే సిటీలో వచ్చి బతుకుతున్నాం. అక్కడిక్కడ పిల్లల చదువు గురించి సిటీలో వచ్చి బతుకుతున్నాం. పిల్లల చదువుల గురించి సిటీలో వచ్చి బతుకుతున్నాం. కిరాయిలకో ఎంతకో ఏమిటికో చేసాయి. అది ఇప్పుడు మొత్తం రోడ్ల గురించి చేసి ఈ కార్ల గురించి వీటి గురించి మొత్తం అంతా. ఒక్కసారి ఆ రోడ్డు చూడండి సార్, ఆ రోడ్డు చూస్తే తెలుస్తుంది మీకు.